మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు మెడిసిన్స్ విషయంలో మేము చాలా పర్టికులర్గా ఉండేవాళ్ళం. ఎందుకంటే ఆ మెడిసిన్స్ ఎక్స్పైరీ డేటు మేము స్వయంగా ఫీల్డ్కి వెళ్ళి ఎక్కడికక్కడ కూడా అక్కడ ఉన్నటువంటి ఫార్మసీ కౌంటర్స్లో మేము చెక్ చేసేవాళ్ళం. ఎక్కడైనా ఎక్స్పైరీ మెడిసిన్స్ ఉన్నాయా, ఎక్కడ కూడా మొత్తం స్టేట్ మొత్తం కూడా ఈ ఎక్స్పైరీ మెడిసిన్స్ చాలా నియరెస్ట్ మంత్స్ తో ఉన్నటువంటి డేటెడ్ మెడిసిన్స్ కూడా మేము ఉంచనిచ్చేవాళ్ళం కదా, మేము ట్రాష్ చేసేవాళ్ళం అలాంటివి ఏమైనా ఉన్నా. అండ్ అట్ ది సేమ్ టైం ఫ్రెష్ స్టాక్సే అందుబాటులో పెట్టేవాళ్ళము. మేము ఈ మెడిసిన్స్ పెట్టే వేర్ హౌసెస్ ఏవైతే ఉంటాయో స్టాక్ చేసే పాయింట్స్ కూడా వెళ్ళి చెక్ చేసుకునేటువంటి పరిస్థితి. మరి ఈ రోజున ఆ ఎప్పుడో జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఉన్నటువంటి మెడిసిన్సే మిగిలి ఇంక వీళ్ళు కొత్తవి పర్చేస్ చేయక అవే మిగిలిండి ఇక అయ్యే ఏదో వాడుకొని యూజ్ చేసేటువంటి ప్రాసెస్ లో బహుశా అవి ఎక్స్పైర్ అయి ఉంటాయి. అండ్ వీళ్ళు కొత్తవి కొనట్లేదు కాబట్టి ఉన్న వాటితోనే ఏదో లాగిచ్చి, లేదా అవసరమైతే ఎక్కడైనా తక్కువకి వస్తున్నాయని చెప్పి అయ్యేది వచ్చి ప్రజలేగా వాళ్ళ ప్రాణాలే పోయేది కదా అని చెప్పి కేర్లెస్ గా బిహేవ్ చేయడం వల్లే మరి ఇలాంటి దారుణాలు జరుగుతున్నాయని చెప్పి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పదే పదే అనేక విషయాల్లో మేము చెప్తానే ఉన్నాము. అండ్ ఇలాంటి ఎప్పుడు జరిగేటువంటి రీసెంట్ గా జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్స్, డెత్స్ ఇవన్నీ కూడా ఒక ఐ ఓపెనింగ్ ఎవిడెన్సెస్ గా మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. సో ఖచ్చితంగా ఈ హెల్త్ డిపార్ట్మెంట్ అనేది చంద్రబాబు నాయుడు గారు వచ్చాక ఒక ఫెయిలియర్ డిపార్ట్మెంట్ గా మిగిలింది.